నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ప్రధానంగా ధరణి స్థానంలో భూభారతి అనేటువంటి చట్టాన్ని ఇప్పటికే తీసుకురావడం జరిగింది. భూభారతి పోర్టల్ని అంబేద్కర్ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక 14వ తారీఖు 4వ నెల 2025న వచ్చినటువంటి ఆ యొక్క చట్టంలో కీలకమైనటువంటి విషయాలు అయితే ఉన్నాయి. భూభారతి పోర్టల్కు సంబంధించినటువంటి విషయంలో భూములకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను దానికి జోడించడం జరిగింది. ప్రధానంగా గతంలో ధరణి విషయంలో ఇబ్బంది పడ్డటువంటి రైతులను దృష్టిలో ఉంచుకొని భూభారతిని తీసుకొచ్చామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన మాటల్లో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చూసాం. దాంతోపాటుగా దాదాపు 100 ఏళ్ల పాటు గుర్తుండిపోయే విధంగా 100 ఏళ్ల పాటు నడిచే విధంగా భూభారతి పోర్టల్ ఉంటుంది అన్నటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అయితే చూసాం. అసలు భూభారతి పోర్టల్లో ఏముంది? భూభారతి పోర్టల్ వలన చిన్న సన్నకారు రైతులకు అలాగే భూ యజమానులకు జరిగేటువంటి ఆ యొక్క మేలేంటి, దాంతోపాటుగా గతంలో భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ యొక్క భూములను తిరిగి పొందడానికి, దాంతోపాటుగా పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి విషయంలో ఎలా చర్యలు ఉండబోతా ఉన్నాయి. అసలు భూభారతి పోర్టల్ అనేది చిన్న సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందా? ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించినటువంటి అన్ని గైడ్ లైన్స్ కూడా కాలోజీ టీవీ చేతిలో ఉన్నాయి. ఆ కాలోజీ టీవీ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క గైడ్ లైన్స్ను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా జిఓఎంఎస్ నెంబర్ 36లో ప్రధానంగా కొన్ని అంశాలను అయితే జోడించడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 36 జిఓఎంఎస్ నెంబర్ 36ను 14/4/2025న భూభారతికి సంబంధించి తెలంగాణ భూభారతి అనే పోర్టల్ను తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక జియోను అయితే విడుదల చేయడం జరిగింది. ఆ జియోకి సంబంధించినటువంటి విషయంలో నవీన్ మిట్టల్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఉన్నారో తన నుంచి వచ్చినటువంటి ఒక లెక్క ఇది. దాంతోపాటుగా జిఓఎంఎస్ నెంబర్ 39లో ప్రధానంగా జిఓఎంఎస్ నెంబర్ 39లో కొన్ని కీలకమైనటువంటి విషయాలను అయితే దీనిలో చర్చించడం జరిగింది. భూభారతి పోర్టల్కు సంబంధించి భూభారతి పోర్టల్లో ఏమేమి ఉండబోతా ఉన్నాయి, భూభారతి పోర్టల్లో ధరణితో పోలిస్తే ఏమేమి చేర్చడం జరిగింది, అన్నింటినీ కూడా ఇక్కడైతే పొందుపరచడం జరిగింది. ప్రధానంగా గతంలో ఏదైనా సమస్య వచ్చి పడితే ఆ సమస్యను చెప్పుకోవడానికి ఎక్కడికి పోవాలనేటువంటి ఒక ప్రశ్న తలెత్తేది. అసలు ఎక్కడికి పోవాలి ఏంటి, దానిపైన మాత్రం ఎక్కడ కనీసం అవగాహన లేకుండా పోయేది. ఒకవేళ ధరణిలో భూమి కనుక మిస్ అయినట్టు అయ్యేది ఉంటే, ధరణిలో పేరు కనబడకపోతే సొంత యజమాని అయినప్పటికి కూడా భూమి యజమాని అయినప్పటికి కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ భూభారతిలో మాత్రము దానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ అప్పీల్స్లో కంప్లైంట్ అథారిటీ తహసీల్దార్ ఉంటుంది. అలాగే అప్పీలేట్ అథారిటీ ఇక్కడ తహసీల్దార్కు కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని నిర్ధారణ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ధృవీకరించేటువంటి అథారిటీ రెవెన్యూ ఆర్డీఓకు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా 30 రోజుల లోపల చేయాలి. దాంతోపాటుగా ఆర్డీఓకు ఒకవేళ కంప్లైంట్ అథారిటీ ఇస్తే కంపిటెంట్ అథారిటీ ఇచ్చినట్టు ఏది ఉంటే అప్పీలేట్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఎవరిపైన మనం కంపిటెంట్ అథారిటీ ఇచ్చేటువంటి సందర్భంలో ఆ పైన అథారిటీ ఎవరికి ఉంటుంది, దీన్ని సాల్వ్ చేసేటువంటి అవకాశం ఎవరి చేతిలో ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకవేళ కాంపిటెంట్ అథారిటీలో ఉంటే మాత్రము దానికి సంబంధించినటువంటి అప్పీలేట్ అథారిటీలో ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా దీనిలో జోడించడం జరిగింది. ఇవన్నీ పనులు కూడా 30 రోజులలో జరగాలని చెప్పేసి ఒక టైంను కూడా నిర్ధారించడం జరిగింది. దాంతోపాటుగా ఆర్డర్ పాస్డ్ అండర్ 5/5 అలాగే 5/9 7/2 9/2 అండ్ 10/2 ఆఫ్ దీనికి సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి వాటికి మాత్రము తహసీల్దారు కాంపిటెంట్ అథారిటీగా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే సెక్షన్స్ మారుతున్నాయి కానీ ఈ యొక్క అప్పీల్స్ మాత్రం మారట్లేదు. దీనికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము 60 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి ఆ ఫైనల్ ప్రొసీజర్ కన్ఫర్మ్ చేయడానికి 60 రోజులు టైం తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఇది 15/1 15/3 అలాగే 15/6 ఈ సెక్షన్ల కిందకి సంబంధించినటువంటిది వస్తే మాత్రము ఈ యొక్క అప్పీల్స్ విషయంలో మాత్రం ఎక్కడెక్కడ చివరికి ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు కూడా రావడానికి అవకాశాన్ని అయితే ఇది చూపిస్తూ ఉంది. ఇక
దీంతో పాటుగా దేనికి ఎంతెంత కమతాలకు ఎంత, దాంతోపాటుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్కు ఎంత తీసుకోబోతూ ఉన్నారు అదిని కూడా నిన్న ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దానిలో మిస్సింగ్ ఎంట్రీ సర్వే నెంబర్ దానికి సంబంధించి మార్కెట్ వాల్యూ ఒకవేళ 5 లక్షలకు తక్కువగా ఉన్నట్టు ఏది ఉంటే దాని అథారిటీ వచ్చేసి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ 5 లక్షలకు తక్కువ ఉన్నటువంటి వాటి విషయంలో ఆ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి మిస్సింగ్ అయితే దాని అథారిటీ ఆర్డీఓ చేతిలో పెట్టడం జరిగింది. ఇక 5 లక్షలకు పైన ఉన్నట్టు ఏది ఉంటే మాత్రము దాన్ని కలెక్టర్ చేతిలో పెట్టడం జరిగింది. అంటే దీనిపైన పూర్తిగా ఎవరు నిర్ణయాలు తీసుకోవాలనే దానికి కూడా ఒక గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక డిజిటల్ సైన్ కనుక మిస్ అయినట్టు ఉంటే దాని పూర్తి అధికారాలను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక రెక్టిఫికేషన్ కరెక్షన్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్టెంట్ ల్యాండ్ను చూపించుకోవడానికి కూడా మార్కెట్ వాల్యూ 5 లక్షల కంటే తక్కువ ఉంటే ఆర్డీఓకు దానికి సంబంధించినటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. అలాగే 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మాత్రము కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇది మార్కెట్ వాల్యూ సంబంధించినటువంటి విషయంలో దాన్ని బట్టి అటు కలెక్టరు ఆర్డీఓ ఇద్దరికి కూడా ఆ యొక్క నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక కరెక్షన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ కొంతమంది ఇళ్ళని తీసుకుంటారు, తర్వాత దాన్ని నాలా కింద కన్వర్షన్ చేస్తారు. ఇట్లా కొన్ని రకాలుగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కింద నాలా కన్వర్షన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని రోజుల పాటు అది వ్యవసాయ భూమిగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ని కాస్త రియల్ ఎస్టేట్ కిందనో లేకపోతే నాలా కన్వర్షన్ కిందనో మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మొత్తం హక్కులను కూడా కలెక్టర్ చేతులకు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ నిర్ణయం తీసుకునేటువంటి ఆ యొక్క స్వేచ్ఛను అయితే ఇవ్వడం జరిగింది. ఇక కరెక్షన్ ఆఫ్ నేమ్ను మాత్రము ఇక్కడ పట్టా పాస్ పుస్తకాలలో మాత్రము రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అలాగే అసైన్డ్ సంబంధించినట్టు ఏది ఉంటే ఇది పట్టా పాస్ పుస్తకాలు పట్టాదారు ఏది ఉంటే మాత్రము రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఒకవేళ దానికి సంబంధించినటువంటి భూమి కనుక అసైన్డ్ ల్యాండ్ ఏది ఉంటే మాత్రం అది కలెక్టర్ చేతిలో ఇవ్వడం జరిగింది. ఇక నేషనల్ ఖాతా టు పట్టా అతనికి సంబంధించినటువంటి నేషనల్ ఖాతాతో పట్టా రావాలంటే కూడా హౌస్ అండ్ ఇండివిజువల్ సైట్స్ అలాగే నేషనల్ అదర్ దెన్ హౌస్ సైట్స్ అంటే ఏదైనా కానీ కలెక్టర్ చేతిలో పెట్టడం జరిగింది. ఇట్లా అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని దీనిలో ఫుల్ స్టాప్ పెడుతూ ఇక నాలా టు అగ్రికల్చర్ రెక్టిఫికేషన్ కూడా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ చేతిలో ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ ల్యాండ్ సోల్డ్ ఇన్ స్కోర్ యార్డ్స్ ఈ యొక్క ల్యాండ్ విషయంలో అది ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆర్డీఓ చేతికే పూర్తి స్థాయి అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక పెండింగ్ మ్యూటేషన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా రెవెన్యూ డివిజనల్ ఆఫీసరే ఫైనల్ అథారిటీ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇవి పైన ఉన్నటువంటి వాటితో పాటుగా ఇంకేదైనా కొత్తగా యాడ్ అయితే కూడా దానికి సంబంధించి కలెక్టర్ అండ్ ఎనీ అదర్ ఆథరైజ్డ్ ఆఫీసర్ పై CCLA ఫ్రమ్ టైం టు టైం కలెక్టర్ అయినా ఉంటాడు, లేకపోతే వేరే వాళ్ళ CCLA ఎవరినైతే అపాయింట్ చేస్తుందో వారికి అయితే అధికారాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక రిజిస్ట్రేషన్స్ ఎట్లా ఉన్నాయి, అసలు గతంతో పోలిస్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి ఏందనేది చూస్తే రిజిస్ట్రేషన్స్ విషయంలో స్టాంప్ డ్యూటీ బేస్డ్ ఆన్ ది పర్సెంటేజ్ ఫిక్స్డ్ బై ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైం టు టైం. ఒకవేళ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రాగా మార్చడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. ఇక మ్యూటేషన్ అండ్ సక్సెషన్ సంబంధించి 2500 రూపాయలు ఒక ఎకరానికి, అంటే దాదాపుగా 62 రూపాయల 50 పైసలు ఒక గుంట చొప్పున దీనికి సంబంధించి పెట్టడం జరిగింది. ఇక పట్టాదారు పాస్బుక్ కావాలంటే 300 రూపాయలు చెల్లించాల్సింది. అలాగే కరెక్షన్స్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ ఆల్సో ఫైలింగ్ అప్పీల్స్, ఒకవేళ ఏదైనా అప్పీల్ చేయాలంటే లేకపోతే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా మార్పులు చేయాలనుకున్నా కానీ రికార్డ్స్లలో ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకాలలో మార్పులు చేయాలనుకున్నా 1000 రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది ఒక్కొక్క దానికి సంబంధించి. అలాగే రికార్డు సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ రికార్డు దానికి సంబంధించి 10 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక ఫర్ స్లాట్ బుకింగ్ కోసం కూడా ఫస్ట్ టైం అయ్యేది ఉంటే ఫ్రీగా ఉంటుంది, సెకండ్ టైం అయ్యేది ఉంటే 500 రూపాయలు, అలాగే థర్డ్ టైం అండ్ దీనికి సంబంధించి 6 నెలల లోపట
మూడోసారి పోయి 6 నెలల లోపల అయినట్టు ఏది ఉంటే 1000 రూపాయలకు కూడా దీని యొక్క రేట్లను అయితే నిర్ణయించడం జరిగింది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ధరణితో పోలిస్తే ఇప్పుడు వచ్చేటువంటి ఈ భూభారతి పోర్టల్లో చాలా వరకు ఒకటేమో అప్పీల్స్కు సంబంధించి ప్రధానంగా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకునేందుకు అటు ఆర్డీఓకి అలాగే కలెక్టర్కి తహసీల్దార్తో సహా అందరికి కూడా అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి మ్యూటేషన్కి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం పొందాలంటే ఈ ప్రాసెస్లన్నింటినీ కూడా దీనిలో ప్రధానంగా పొందుపరచడం జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉంటే భూమి సునీల్ కొన్ని విషయాలను ప్రధానంగా జోడిస్తూ భూభారతి కొత్త 6వ చట్టంలో ఏముంది అనేటువంటిది ఒక రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి PDF ఇది. భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డు, గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్న భూ యజమానులు వారి కలిగి ఉన్నటువంటి భూమి వివరాలను తెలిపే రికార్డు అంటూ భూభారతి పైన తను రాస్తూ వచ్చిండు. ఇక ఈ రికార్డులో పేరు ఉన్నవారికే భూ యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము ఇస్తారని కూడా చెప్తా ఉన్నాడు. అంటే దీనిలో దొంగలు వచ్చి చొరబడడానికి అవకాశం లేదనేటువంటి మాటని అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు. దాంతోపాటుగా గతంలో ధరణిలో భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ధరణితో 5 ఎకరాలు ఉన్న స్థానంలో 3 ఎకరాలకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకం రావడం, ఇట్లాంటి వాళ్ళకు మాత్రము భూభారతి వలన ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి పోయినటువంటి 2 ఎకరాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే గతంలో భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు అప్పుడు వచ్చినటువంటి ధరణితో పోల్చుకుంటే ఈ కొత్తగా వచ్చేటువంటి 6వ చట్టం భూభారతి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారు అంటున్నారు. 6వ చట్టాల్లో ఉండాల్సినటువంటి ప్రధాన అంశాలలో భూమి హక్కుల రికార్డును రూపొందించి నిర్వహించడం, హక్కుల రికార్డులో ఉన్న తప్పులను సవరించడం, భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు హక్కుల రికార్డులో మ్యూటేషన్, హక్కుల రికార్డుకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి వ్యవస్థ, అలాగే ధరణిలో తప్పొప్పుల సవరణకు రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు గతంలో లేకుంటుండేది. ఇప్పుడు ధరణి సమస్యల పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం జారీ చేసినటువంటి సర్క్యులర్కు ఎలాంటి చట్టబద్ధత కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు జీవోలను తీసుకొచ్చారు 36, 39 ఆ జీవోలను తీసుకొచ్చి క్లియర్గా భూభారతికి అయితే ఒక చట్టబద్ధత కల్పిస్తున్నారు. దాన్ని అసెంబ్లీలో కూడా దానికి సంబంధించినటువంటి చర్చ పెట్టడం జరిగింది. అన్నీ కూడా కరెక్ట్గా సక్రమంగా జరుగుతున్నట్టుగా ఇక్కడ భూమి సునీల్ అయితే చెప్తా ఉన్నాడు. నిజంగానే అదే జరుగుతూ ఉంది. ఇక ధరణి సమస్యలు తీరాలంటే కోర్టులను ఆశ్రయించాల్సిందే. పాత 6వ చట్టంలో ఉన్న అప్పీల్ వ్యవస్థను రద్దు చేశారు. ధరణి కంటే ముందున్నటువంటి వ్యవస్థను మొత్తం తీసేసి ఏది కావాలన్నా కోర్టుల దగ్గరికి పోవాలి. ఆ కోర్టు దగ్గరికి పోతే ఏండ్లు గడిచినా కానీ దానికి సంబంధించినటువంటి తీర్పు అయితే రాదు. అట్లా తీర్పులు రాక కోర్టులో కేసు వేసినోడు చివరికి చనిపోయినా కానీ ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఆ యొక్క అప్పీల్ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకొచ్చారు. ఇక దాంతోపాటుగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చట్టంలో నియమం లేదు. గతంలో సాదా బైనామాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ధరణిలో ఎలాంటి అవకాశం లేకుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 6వ చట్టం భూభారతిలో మాత్రం ఈ యొక్క అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఇక పార్ట్ బిలో చేర్చినటువంటి 18 లక్షల ఎకరాల భూమిని ధరణికి ఎక్కించడానికి నియమాలు కూడా అప్పులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి దానికి సంబంధించి ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఒకవేళ చూసినట్టు ఏది ఉంటే ఇవన్నీ ఉన్నాయి. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, ఇనాం భూములకు ORC 38E సర్టిఫికేట్ మొదలగు మార్గాల ద్వారా భూమి హక్కులు సంక్రమించినప్పుడు ధరణిలో నమోదు చేయడానికి అసలు నియమాలే తీసుకోలేదట. అంటే వాళ్ళు చేసేదే దొంగ పని కాబట్టి ఆ దొంగ పనికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు చేసినటువంటి కథలు ఇవి. ఇక వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే మ్యూటేషన్ చేయడం వలన వారసుల మధ్య భూ వివాదాలు పెరిగాయి. గతంలో జరిగినటువంటి ఆ సమస్యలు ఇవి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్టుగా ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంస్థ సంఖ్య, గ్రామాలలోని ఇంటి స్థలాలకు ఆస్తి కార్డులు జారీ చేయడానికి నియమాలు లేవు. ఈ కార్యక్రమాలు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి. కానీ అప్పటి తెలంగాణ ప్రభుత్వం వీటిని అసలు అమలు చేయలేదంట. ఇక భూభారతిలో కీలకంగా ఏమున్నాయి, ధరణిలో ఉన్నటువంటి సమస్యలు అట్లుంటే
భూభారతిలో ఏమేమి ఉన్నాయంటే ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి తెస్తుంది. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇస్తుంది. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ కూడా చేస్తుంది. ఇక పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తుంది. వారసత్వంగా వచ్చినటువంటి భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ కూడా చేపడుతుంది. అన్నదమ్ములకు అక్కదమ్ములకు అలాగే అన్న చెల్లెళ్ళకు మధ్యలో ఉన్నటువంటి ఆ గొడవలు ఏమన్నా ఉంటే కూడా ఈ విచారణ చేసి ఫైనల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ నుంచి వెళ్ళి ఎలాంటి సమస్య తీసుకోకుండా గతంలో మాత్రం మ్యూటేషన్ చేసేది, ఇప్పుడు ఆ మ్యూటేషన్ కూడా ఈ భూభారతిలో లేకుండా పోయింది. ఇక భూ హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులో నమోదు చేయడం, అలాగే పాస్ పుస్తకాల్లో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ. మనం ముందుగానే చెప్పుకున్నాం అప్పీల్ సెట్ ఎట్లున్నాయి, తహసీల్దార్ టు ఆర్డీఓ, ఆర్డీఓ టు కలెక్టర్, కలెక్టర్ టు సిసిఎల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ట్రిబ్యునల్ వరకు కూడా పోవడానికి అవకాశం ఇచ్చింది. ఇక భూదార్ కార్డుల జారీ కూడా చేయబోతా ఉన్నారంట. ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు కూడా ఉండబోతుంది. రైతులకు ఉచిత న్యాయ సహాయం, ఇది ఖచ్చితంగా అవసరమైంది. ఎందుకంటే న్యాయ సహాయం లేక చాలామంది భూములను వదిలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ న్యాయ సహాయం కూడా కొత్త 6వ చట్టం భూభారతిలో ఉండబోతా ఉంది. అలాగే గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ కూడా చేయబోతా ఉన్నారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసేటువంటి అధికారం కూడా భూభారతిలో ఉంటుందంట. గతంలో లక్షలాది ఎకరాల భూములను ఇట్లా అప్పనంగా మింగేసేటువంటి ఆ ప్రయత్నం చేసిర్రు. ఆ ఏదైతే లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయో వాటిని రికవరీ చేసేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోబోతున్నట్టుగా ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా భూభారతికి సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు పేద రైతులకైనా కానివ్వండి, భూ యజమానులకు అందరికి కూడా మేలు చేసే విధంగా ఈ యొక్క కొత్త 6వ చట్టం ఉంటుందన్నటువంటి ఒక సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక దీంతో పాటుగా ప్రధానంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ముఖ్యంగా అప్పీల్ వ్యవస్థ మారడము, దాంతోపాటుగా మ్యూటేషన్కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పులు చేయడము, అన్నిటికంటే ముందు ఎవరైనా అప్పీల్ చేస్తే దానికి సంబంధించినటువంటి నిర్ణీత గడువులోగా 30 రోజులు 60 రోజుల గడువులోగా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ వెతకాలి అని చెప్పేసి ఇటు అధికారులకు కూడా ఒక టైం పెట్టడం మాత్రం చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ యొక్క భూభారతి పోర్టల్లో ఉన్నటువంటి మేలు చేసేటువంటి అంశాలు. ఇక రెవెన్యూ డివిజనల్ అధికారి విచారణ చేసి దరఖాస్తు పైన నిర్ణయం తీసుకునేటువంటి మనం ముందు చెప్పుకున్నటువంటి అంశం ఏది, ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా చేపించేటువంటి అవకాశాన్ని అయితే ఇది తీసుకోబోతా ఉంది. ప్రతిదానికి ఇక్కడ 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ముందుగానే మనం చెప్పుకున్నాము. తహసీల్దారు చేసినటువంటి దానిపైన, తహసీల్దార్ జారీ చేసినటువంటి పాస్ పుస్తకాలు లేదా భూదారు పైన అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ చేసినటువంటి దానిపైన ఏమన్నా ఖచ్చితంగా డౌట్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే దానికి ఖచ్చితంగా ట్రిబ్యునల్ కూడా అప్పీల్ చేసుకోవచ్చట. ఇట్లా ప్రతి దానికి సంబంధించి ధరణితో పోల్చుకుంటే ధరణిలో ఇలాంటి ఏర్పాట్లే లేవు. అసలు తప్పు చేసినటువంటి అధికారులపైన ఎలాంటి చర్యలు ఉంటాయంటే మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తే కమిషనర్ తనంతట తానుగా లేదా ఎవరైనా దరఖాస్తు చేసినా ఆ పాస్ పుస్తకాన్ని రద్దు చేసి భూమి స్వాధీనం చేసుకోవచ్చు. తహసీల్దార్ సంబంధిత అధికారులపై డిసిప్లినరీ చర్యలతో పాటు క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు అంటూ ఈ చట్టం అయితే చెప్తా ఉన్నది. దీనిలో సెక్షన్ 1920 ఇవే విషయాలు చెప్తా ఉన్నాయి. గతంలో అప్పనంగా ఏది పడుతుంది ఎవరికి పడితే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే పోయారు. దీనిలో సివిల్ కోర్టుల పాత్ర గురించి కూడా సెక్షన్ 18 రూల్ నెంబర్ 13 చెప్తా ఉంది. యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం మాత్రమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి. రికార్డుల సవరణ కోసం సివిల్ కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడనే ఆర్డీఓ దగ్గరనో, కలెక్టర్ దగ్గరనో, ట్రిబ్యునల్ దగ్గరనో, తహసీల్దార్ దగ్గరనో దీనికి సంబంధించి ఆల్రెడీ ఉన్నది. కానీ ధరణిలో ఏం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా సివిల్ కోర్టుకు పోవాల్సిందే. ధరణికి కొత్తగా వచ్చినటువంటి భూభారతికి ఉన్నటువంటి గొప్ప తేడా ఏంటంటే ఇదే. సో
భూభారతి చట్టము ఏ భూములకు వర్తిస్తుందంటే వ్యవసాయ భూములకు, వ్యవసాయేతర భూములకు, ఆబాదీలకు ఈ చట్టం వర్తిస్తుంది. ప్రభుత్వ జాగీరు ఇనాం భూములకు వర్తించదు. ప్రభుత్వ భూములకు సంబంధించి, జాగీర్ ఇనాం భూములకు సంబంధించి ఈ చట్టం వర్తించదు అనేటువంటి విషయం కూడా ప్రధానంగా ఇక్కడ కనబడతా ఉంది. మెయిన్గా వ్యవసాయ భూములకు, ఉన్నటువంటి భూములు ఇవి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. ఈ ప్రభుత్వ జాగీరు ఇనాం భూములకు సంబంధించి అది సంబంధం లేనటువంటిది. గ్రామ రెవెన్యూ రికార్డులు, గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్లను ప్రభుత్వం నిర్వహిస్తుంది. భూమి హక్కుల రికార్డులోని వివరాలను ఈ రికార్డులో ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యుటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఆ గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారు. ఇది గొప్ప విషయం. కానీ దీనిలో ఒక డిస్టర్బెన్స్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా ఆస్తుల వివరాలను బయట పెట్టినావా అని చెప్పేసి అక్కడ రైతులు అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మరి సక్సెస్ అవుతుందా అవదా అనేది ఒక ప్రశ్ననే. ఎస్, ఇవి ప్రధానంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మారుతున్నటువంటి విషయంలో వస్తున్నటువంటి మరి ఈ విషయంలో ఏం జరగబోతా ఉంది అంటే భూభారతి చట్టం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే భూ యజమానులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రధానంగా కొన్ని మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. ఆ మార్పులన్నీ కూడా అవసరమైనటువంటి మార్పులే. భూభారతి ఇందుకు ఈ యొక్క మార్పులు ఉన్నటువంటి కారణంగానే దాదాపు శతాబ్దం 100 సంవత్సరాల పాటు భూభారతి నిలిచి ఉంటుందనేటువంటి మాటను ముఖ్యమంత్రి చెప్తున్నారేమో అనేటువంటి ఆ యొక్క ఆలోచన మాత్రం కలుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంత ఘంటాపథంగా చెప్తున్నాడంటే దీనిలో ఉన్నటువంటి కొన్ని మార్పులే కారణం అని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ.